మాధవ్? ఇవాళకి మన పెళ్ళై 100 రోజులైంది కదా, అందుకే ఈ డెకరేషన్. ఉదయం గుడికి కూడా వెళ్ళొచ్చాం కదా, మళ్ళీ కొత్తగా ఈ డెకరేషన్ ఎందుకు? ఈ డెకరేషన్కి కారణం ఉంది. ఏంటో? విడిపించి తీసుకొచ్చావా? అవును భూమి. మరి డబ్బులు? మనం బండి పెట్టిన దగ్గర నుంచి దీన్ని విడిపించుకోవడానికి కొంచెం కొంచెం దాచిపెట్టుకుంటూ వచ్చాం కదా, ఆ డబ్బులతోనే తీసుకొచ్చాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ అవసరమా? ఉదయం గుడికెళ్ళినప్పుడు అందరి మెడలు బంగారంతో మెరిసిపోతుంటే నీ మెడ మాత్రమే పసుపు దాడితో వెలవెలబోతుంది. అప్పుడే నాకు అనిపించింది ఈ చైన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావాలని. అందుకే వెళ్ళి తీసుకొచ్చాను. ఏంటి మాధవ, వాళ్ళెవరి మెళ్ళలోనో ఉందని నా మెళ్ళో లేదని బాధపడ్డమేంటి? ఈ చైనే కదా ఎటు వెళ్లాలో ఎలా బ్రతకాలో తెలియని మనకి బతుకు తెరవైంది. ఈ చైనే కదా మనకో ధైర్యాన్నిచ్చింది. మనకి బ్రతుకుని ధైర్యాన్ని ఇచ్చిన చైన్ అక్కడెక్కడో ఉండి మనం ఇక్కడ సంతోషంగా ఉండడం బాలేదు కదా, అందుకే తీసుకొచ్చాను. రా, చైన్ నీ మెడలో వేస్తాను. మాధవ్ మాధవ్ ఆగు. ఇలా కాదు, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక్క నిమిషం కూర్చో. ఇప్పుడు నా మెళ్ళో ఈ తాళివి.